బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. విష్ణుపదం విష్ణవే నమః. మోక్షాన్ని పొందగోరేవారు ఈ విధంగా గురువు నుండి లభించిన శాస్త్రజ్ఞానం యొక్క బలంతో భోగ వాసనలను నాశనం చేసుకోవాలి. ఫలానికి కారణమైన కర్మలను విడిచిపెట్టి ఆత్మయందే మనస్సును నిలపాలి. దేహత్యాగ సమయంలో శ్రమ అనుకోకుండా కాలు యొక్క మడతతో గుదస్థానాన్ని నొక్కిపెట్టి ప్రాణశక్తిని షట్చక్రాల ద్వారా బ్రహ్మరంధ్రానికి చేసుకొని రావాలి. ఇది యోగం అన్నమాట. ఇది యోగంలోనే మనకు తెలుస్తుంది. లేకపోతే ఇదేంటిది, కాలు యొక్క మడమతో అన్నారే, మడమతో అంటే ప్రాణం ఇంకెక్కడా వెళ్ళకోకుండా బంధించి ఎక్కడికి షట్చక్రాల ద్వారా బ్రహ్మరంధ్రానికి తీసుకురావాలి. ఎక్కడ ముక్కు నుంచి పోకూడదు, 9 వాక్యాల నుంచి పోకూడదు, షట్చక్రం పైన తీసుకురావాలి. నాభి యందు మణిపూరక చక్రంలో ఉన్న ఆ ప్రాణశక్తిని హృదయంలో అనాహత చక్రానికి తీసుకురావాలి. అక్కడి నుండి ఉదాన వాయువు సంచార మార్గం ద్వారా కంఠానికి క్రింద ఉండే విశుద్ధ చక్రంలోకి తీసుకురావాలి. కుండలిని యోగం అంటే ఇదే అన్నమాట. దీని వివరణనే మహత్తరమైనటువంటి ఎన్నో పుస్తకాలు మనకు అందించారు. యోగులు చెప్తూనే ఉన్నారు కదా. ఏదో తమాషా అనుకున్నాం అందరూ చాలామంది. యోగం అంటే ఏదో మనకు అర్థం కానిటువంటి పదాలు అనుకున్నాం. షట్చక్రాలు అంటారు, ప్రాణం అంటారు అని అనుకున్నాం. నారాయణ. ప్రాణశక్తిని షట్చక్రాల ద్వారా అంటే దేహత్యాగ సమయంలో ఎవరు యోగి అనిపించుకున్నవాడు. నాకు ఇంకొక కార్యక్రమం కూడా ఉన్నది. అందుకని కూర్చొనే ప్రాణాన్ని పరమాత్ముడిలో చేరుస్తారు. కాలు యొక్క మడతతో అంటే మడమతో మడుచుకొని, మడమంటే మడుచుకున్న తర్వాత కదా వచ్చేది, మడమతో గుదస్థానాన్ని నొక్కిపెట్టి ప్రాణం అక్కడ వెళ్ళకూడదు. ప్రాణశక్తిని షట్చక్రాల ద్వారా, షట్చక్రాలు అంటే నువ్వు మళ్ళీ తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మనం యోగి తెలుసుకున్నాడు, మహాభక్తుడైనటువంటి యోగి అర్థమైపోయింది. స్వామి మీదనే మనసు పెడుతున్నాడు కాబట్టి ఎప్పుడో అర్థం చేసుకున్నాడు. షట్చక్రాల ద్వారా బ్రహ్మరంధ్రానికి తీసుకురావాలి. అందుకని యోగులకి బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళినప్పటికి కూడా కపాలాన్ని పగలగొడతారు. అంటే అల్పస్వల్పం ఉండినటువంటి ప్రాణం కూడా వెళ్ళిపోతుంది కపాలం ద్వారా. కానీ ముక్కు నుంచి, చెవుల నుంచి, కంటి నుంచి వెళ్ళకూడదు అంటారు. తెలియకనే వెళ్ళిపోతుంది యోగులకి. కొంతమంది ఇళ్ళలో చూడండి, ముక్కు ద్వారా వెళుతుందా, దేని ద్వారా బలవంతంగా ముక్కులకి మూసి పెడతారు, దూది పెడతారు, కళ్ళను మూస్తారు, చెవులకి దూది పెడతారు, నోరుని మూస్తారు. గుదద్వారం మూసుకొనే ఉంటుందిలేండి, దానికి ఇంకా ఏమీ చేయాల్సిన పని లేదు. సో అదే పరమాత్ముడే దానికి ఆ విధంగా చేయటానికి ఏం కావాలనో, బంధించడానికి ఏం కావాలనో చేసి పెట్టింటాడు కరుణామయుడు. నాభి యందు మణిపూరక చక్రంలో ఉన్న ప్రాణశక్తిని, నాభిలో ఉంటుంది మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఉందే, ఆ ప్రాణశక్తి హృదయంలో అనాహత చక్రానికి తీసుకురావాలి. అక్కడి నుంచి, హృదయం నుంచి అనాహత చక్రానికి తీసుకురావాలి. అక్కడి నుండి ఉదాన వాయువు సంచార మార్గం ద్వారా కంఠానికి క్రింద ఉండే విశుద్ధ చక్రంలోకి తీసుకురావాలి. అందుకని యోగం నేర్చుకోండి, కుండలిని శక్తి గురించి తెలుసుకోండి అని చెప్పటం అదేనే. చాలామందికి అది అక్కర్లేదనిపిస్తుంది, చాలామందికి అది కావాలనిపిస్తుంది, తహతహలాడుతూ ఉంటారు. ఎంతవరకు వస్తుందంటే ముసలాళ్ళు అయిన తర్వాత వినపడనటువంటి శక్తి కలిగినప్పుడు కుండలిని శక్తి నేర్చుకోవాలంటారు. ఎవరు చెప్తారు అప్పుడు? అందుకని బాగా యవ్వనం ఉండేటప్పుడే ఆ విద్యను నేర్చుకొని ధ్యానం చేయటానికి ప్రారంభం చేయాల. తర్వాత
మనోజయం గల సాధకుడు ఆ ప్రాణశక్తిని బుద్ధితో అనుసంధానం చేసి బాగా వినండి, ఆ ప్రాణశక్తిని బుద్ధితో అనుసంధానం చేసి మెల్లమెల్లగా కొండనాలుక దగ్గరకు తీసుకురావాలి. అప్పటి వరకు కర్మయోగిగా జీవితాన్ని సాగించిన సాధకుడు 2 ముక్కులు, 2 కళ్ళు, 2 చెవులు మరియు నోరు అనేటువంటి 7 ప్రాణసంచార మార్గాలను మూసివేయాలి. అంటే బలవంతంగా దూది పెట్టి కాదు, యోగ శక్తితో నువ్వు మూసేయాలి అవంతా కూడా. అందుకని ప్రాణి పోయినప్పుడు ఏం చేస్తారు, మనం బలవంతంగా దూదులు పెట్టేస్తాం. ఏం ప్రయోజనం? అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది దేని నుంచినైనా కూడా. వీడు ప్రాణశక్తితో ఉన్నప్పుడే ఆ ప్రాణశక్తిని ఎక్కడెక్కడ వెళ్ళిపోతుందో అక్కర్లేనటువంటి ద్వారాలన్నీ మూసివేయాలన్నాడు ప్రజ్ఞతో. ప్రాణశక్తిని కొండనాలకు దగ్గర నుండి కనుబొమ్మల మధ్యలోని ఆజ్ఞాచక్రంలోకి తీసుకురావాలి. ఎంత అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ చెప్తున్నాడు సుఖబ్రహ్మ పరీక్షితుడికి. ఎంత అదృష్టం మనకంతా. తరువాత లక్ష్యమైన మోక్ష స్వరూపమైనటువంటి బ్రహ్మయందు బుద్ధిని స్థిరంగా నిలిపి ఆ స్థితిలో కొన్ని నిమిషాలు ఉండాలి. అలా చేస్తే ఆ సాధకుడు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని పరమాత్మలో ఐక్యమవుతాడు. ఎంత అద్భుతమైనటువంటి నారాయణ. ఓ రాజా, సాధకుడు బ్రహ్మలోకానికో లేదో అణిమాది ఐశ్వర్యాలతో కూడినటువంటి సిద్ధుల విహార స్థానానికో లేదా మరెక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనస్సు మరియు ఇంద్రియాలతో అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళాలి. నువ్వు ఎక్కడైనా వెళ్ళచ్చు. అప్పుడు ఆ యోగి ఉపాసన, ధర్మాచరణ, అష్టాంగ యోగము, జ్ఞానము అనేటువంటి సాధనాలను సిద్ధి చేసుకున్న యోగులు మాత్రమే సూక్ష్మ శరీరాన్ని కలిగి ఉంటారు. సూక్ష్మ శరీరంతో వాళ్ళు అన్ని చోట్ల పారాడుతూ ఉంటారు. అందుకనే యోగులకి, మహాత్ములకి, సిద్ధపురుషులను ఎప్పుడూ జీవించి ఉన్నారు అనటం కారణం ఇదేనే. ఏదో శరీరం తీసుకొని వస్తారని కాదు, సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉంటారు, పంచభూతాల్లో చేరుకో ఉంటారు. అందుకని మనం ఏ పాపం చేయకూడదు, ఎవరికి ద్రోహం చేయకూడదు అనేటువంటిది అందుకే చెప్పటం ఇది. For more videos like this, subscribe Big TV channel.